అవసరం ఉంది. సో సైబర్ నేరాలకు సంబంధించి మనము తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు. సో డిజిటల్ అరెస్ట్ సంబంధించి పోలీస్ అధికారులు లేదా ఇతర ఏ డిపార్ట్మెంట్ నుంచి అయినా వీడియో కాల్ ద్వారా, వాట్సాప్ ఉండొచ్చు, స్కైప్ ఉండొచ్చు, సామాజిక మాధ్యమాల ద్వారా వల వేయడానికి ప్రయత్నిస్తారు. ఇది ఒక సైబర్ మోసమని గుర్తించండి. ఇంటి వద్ద నుంచే పని చేసుకోవచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ పార్ట్ టైం జాబ్ కానీ చేసుకోవచ్చు అని చెప్పి వచ్చే ప్రకటనల్ని సైబర్ మాధ్యమాల ద్వారా ఉండొచ్చు. ఇన్ని పాటించి ఆఫ్లైన్ జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. సో సైబర్ నేరాలకు సంబంధించి మనము తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు. సో డిజిటల్ అరెస్ట్ సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అయినా వీడియో కాల్ ద్వారా, వాట్సాప్ డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని బెదిరించినప్పుడు మనము భయపడాల్సిన అవసరం లేదు. దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ కి దయచేసి అప్రోచ్ కాండి. డిజిటల్ అరెస్ట్ అనేది ఏ చట్టంలో కూడా లేదు అనేది మీరు తెలుసుకోవాలి. వల వేయడానికి ప్రయత్నిస్తారు. ఇది ఒక సైబర్ మోసమని గుర్తించండి. ఇంటి వద్ద నుంచే పని చేసుకోవచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ పార్ట్ టైం జాబ్ కానీ చేసుకోవచ్చు అని చెప్పి వచ్చే ప్రకటనల్ని సైబర్ మాధ్యమాల ద్వారా పిల్లల పేరు మీద కానీ డ్రగ్స్ లేదా వివిధ అదర్ మాదక ద్రవ్యాలకు సంబంధించిన కొరియర్ వచ్చిందని కాల్స్ వచ్చినప్పుడు అట్లాంటివి దయచేసి నమ్మకండి. మీ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ కి దయచేసి ఇన్ఫార్మ్ చేయండి. ఇది కూడా ఒక సైబర్. మీకు వాట్సాప్ ద్వారా బ్యాంక్ పేరును కానీ లేదా ఏ అన్నౌన్ నంబర్ నుంచి వచ్చేటటువంటి ఏపీకే ఫైల్స్ లేదా లింక్లు దయచేసి ఓపెన్ చేయకండి. సో ఇవి సైబర్ నేరగాళ్ళు మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ని తీసుకోవడానికి కూడా లోన్ ని తీసుకోకండి. దీంట్లో మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడే మీ కాంటాక్ట్స్ కి, మీ గ్యాలరీలో ఉన్న ఫోటోస్ అన్నిటికీ కూడా మీరు యాక్సెస్ ఇచ్చి ఉంటారు. విపరీతమైన ఇంట్రెస్ట్ రేట్ కూడా ఉంటుంది. సో రేపు వాళ్ళ వలలో పడి ఆ లోన్ ఎప్పుడు కూడా తరగనిది అనేది మనము తెలుసుకోవాలి. అపరిచిత వ్యక్తులు మీ సిమ్ డియాక్టివేట్ అవుతుందని లేదా మీ ఇంట్లో కరెంట్ కట్ చేస్తామని, మీ బంధువులు హాస్పిటల్లో జాయిన్ అయ్యారని లేదా మీ పిల్లలు ఏదో కేసులో ఇరుక్కున్నారని నమ్మొద్దు. వాళ్ళు సైబర్ నేరగాళ్ళు అయి ఉండొచ్చు. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చేటటువంటి వీడియో కాల్స్ దయచేసి ఎవరు ఆన్సర్ చేయకండి. ఎందుకంటే మీరు ఆన్సర్ చేసిన వెంటనే మీ వీడియో కూడా రికార్డ్ అవుతుంటుంది. అటువైపు వాళ్ళు నగ్నంగా ఉన్న ప్రీ రికార్డెడ్ వీడియోస్ ప్లే చేసి స్క్రీన్ రికార్డ్ చేసుకొని దాన్ని సామాజిక మాధ్యమాల్లో ప్లే చేస్తామని బెదిరించి దాని ద్వారా డబ్బు దోచేసే అవకాశాలు ఉంటాయి. సామాజిక మాధ్యమాల్లో మీ వ్యక్తిగత సమాచారాన్ని దయచేసి పంచుకోవద్దు. మరియు తెలియని వ్యక్తుల నుంచి వచ్చేటటువంటి ఫ్రెండ్ రిక్వెస్ట్ నుంచి అవసరమైతే తప్ప సామాజిక మాధ్యమాల ఉపయోగాల్ని తగ్గించండి. ఏదైనా కస్టమర్ కేర్ నంబర్ అవసరమైనప్పుడు దయచేసి గూగుల్లో సెర్చ్ చేసి కస్టమర్ కేర్ నంబర్ చూసుకోవద్దు. ఎప్పుడైనా ఆ కంపెనీ సంబంధించిన ఒరిజినల్ వెబ్సైట్ కి వెళ్ళి వాళ్ళ కస్టమర్ కేర్ నంబర్ ని సెర్చ్ చేసుకోవచ్చు అండ్ వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. మనము గూగుల్లో చూసినప్పుడు ఫేక్ కస్టమర్ కేర్ నంబర్స్ ని క్రియేట్ చేసి ఉండే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల నమ్మి మనము మోసపోవచ్చు. మీకు అవసరమైన వస్తువులు తక్కువ ధరానికి సామాజిక మాధ్యమాల్లో దొరుకుతాయి. అట్లాంటివి చూసి సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకోకండి. మీరు ఏదైనా సైబర్ మోసానికి గురి అయితే వెంటనే 1930కి లేదంటే cybercrime.gov.in కి లాగిన్ అయ్యే ఎన్సీఆర్టీ పోర్టల్లో రిపోర్ట్ చేయండి. ఇప్పుడు పోలీస్ స్టేషన్ రావాల్సి ఉంటుంది, ఆ తర్వాత జైలు. నేను వీళ్ళే నా కృషికారి. ఇప్పుడు వాళ్ళకు ఫోన్ చేసి గంభీరమైన చట్టంతో చెప్తాను. నేను డ్రగ్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్. మీ కొడుకు పార్సల్లో డ్రగ్స్ దొరికింది. మీ కొడుకు ఒక డ్రగ్ డీలర్. చాలు, వీళ్ళు భయపడ్డారు. వీళ్ళకి డిజిటల్ అరెస్ట్ చేశాను. వీళ్ళతో చాలా డబ్బులు తీసుకుంటున్నాను. హాయ్ సార్, థ్యాంక్స్ ఫర్ రిజిస్టర్ గా. ఇప్పుడు మీరు 3,000 ఇన్వెస్ట్ చేస్తే డైలీ 200 ప్రాఫిట్ వస్తుంది. The subscriber is currently switched off. Please try after some time. ఆన్లైన్ లో ఎవరో తెలియని వాళ్ళ దగ్గర నుండి మీ ఫోన్ కి మెసేజ్ వచ్చిన ఆర్ ఫేస్బుక్ లో ఎలాంటి పోస్ట్ కాల్స్ ద్వారా ఉండొచ్చు వచ్చే ప్రకటనని నమ్మవద్దు. ఇది కూడా ఒక సైబర్ నేరగాళ్ల వల్ల. ఎప్పుడు కూడా